అమెరికాలో ఈ మధ్య మరీ ముఖ్యంగా న్యూజెర్సీలో రాత్రిపూట మిడ్నైట్ ఆకాశంలో వెలుగులు చిమ్ముతూ డ్రోన్లు కనిపిస్తున్నాయంటూ పౌరులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇదేదో అమెరికాలోనే కాదు, చాలా చోట్ల ఇలాంటి వార్తలు వింటుంటాం. వీటిని యూఎఫ్ఓలని, ఫ్లయింగ్ సాసర్స్ అని, ఏలియన్స్ అని, గ్రహాంతర వాసులని, సో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యూఎఫ్ఓస్ అని ఇలా రకరకాలుగా థియరీస్ వస్తూనే ఉంటాయి. ఆ మధ్య అమెరికాలో చాలా ప్రాంతాల్లో బెలూన్స్ తిరిగాయి. ఆఖరికి ఆ బెలూన్లు క్లైమేట్ వాతావరణ పరిశోధన కొరకు పనిచేస్తున్నాయని కూడా అన్నారు. ఇప్పుడు ఏకంగా డ్రోన్స్ ఆకాశ వీధుల్లో కనిపిస్తున్నాయి. ఇది మిడ్ నవంబర్లో మొదటిసారిగా న్యూజెర్సీలో రిపోర్ట్ అయింది. తర్వాత ఈ 1 month కాలంలో ఇలాంటి రిపోర్ట్లు చూశామని, డ్రోన్లు చూసాం రాత్రిపూట అనే రిపోర్ట్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఆఖరికి ఇవి నైబర్హుడ్ అంటే నివాస ప్రాంతాలపైన మాత్రమే కాదు, సెన్సిటివ్ ఏరియాస్ అనే ఎయిర్పోర్ట్లపైన, ఈవెన్ యుఎస్ మిలిటరీ బేస్ పైన కూడా డ్రోన్లు గుర్తించాము రాత్రిపూట అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో ఇది అమెరికాలో పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఇది రకరకాల కుట్ర సిద్ధాంతాలకు కూడా మొదలయ్యాయి. సహజంగానే అమెరికా చెప్పే కుట్ర సిద్ధాంతం, అమెరికా శత్రు దేశాలు ఏవైనా అమెరికా పైన దాడికి ప్రయత్నిస్తున్నాయా, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నాయా అనేది అనుమానం. ఇది ఇరాన్ చేస్తున్న పని అని మొదట్లో అమెరికన్లు భావించారు చాలామంది. ఆఖరికి న్యూజెర్సీ తీరాన ఇరాన్ షిప్ కూడా ఉంది, ఆ షిప్ నుంచి ఈ డ్రోన్లన్నీ ఆపరేట్ అవుతున్నాయంటూ కూడా కాన్స్పిరసీ థియరీస్ ఫ్లోట్ అయ్యాయి. ఇరాన్ తర్వాత ఇది చైనా చేస్తున్న పని అని కూడా కాన్స్పిరసీ థియరీస్ ఫ్లోట్ అయ్యాయి. చివరికి అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ డ్రోన్ల వెనకాల ఏ ఫారిన్ హ్యాండ్ లేదు, ఇది ఏ విదేశీ కుట్ర కాదు అని మొదటిగా కాన్స్పిరసీ థియరీని కొట్టేసింది. రెండవ పాయింట్ చెప్పింది అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI చెప్పింది, అసలు ఇన్నిసార్లు రిపోర్ట్లు అవుతున్నాయి నిజం కాదు, ఇది కొంత ఎగ్జాగరేషన్ని, ఇది మానవ సహజం. మన దగ్గర ఎక్కడైనా మనుషుల స్వభావం ఎలా ఉంటుంది, నేను ఒకటి చూశానంటే ఇంకో నలుగురు నేను చూసినా అంటారు చూడకపోయినా. మీకు ఏదన్నా పెద్ద టెర్రరిస్ట్ అటాక్, పెద్ద బాంబు పేలుడు జరిగినప్పుడు చూడండి, మనకు తెలిసిన వాళ్ళు కూడా అరే నేను అక్కడే ఉన్నారా భయ్, 5 నిమిషాల ముందే అక్కడి నుంచి వచ్చినా అని కథలుగా చెప్తూ ఉంటారు. మీకు కూడా అనుభవం ఉండుంటుంది. గోకుల్ చాట్ బాంబ్ అటాక్ అయినప్పుడు ఇలాంటి కథలు విన్నాం. చాలామంది ఈ కోతరాయిలు ఉంటారు, అరే నేను 5 నిమిషాల ముందే అక్కడ సమోసా తిని బయటకు వచ్చినా అంటాడు. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే క్రేజీ. సో అందువల్ల ఒక్కరు చూశారు అంటే 10 మంది చూడకపోయినా చూసాము అని చెప్పుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా అదే చెప్పింది, ఇవి రిపోర్ట్ అవుతున్నాయి అన్నీ నిజం కాదు, నిజమే కొన్నిసార్లు డ్రోన్లు కనిపించిన మాట నిజమే, కానీ ఇప్పుడు వస్తున్న కంప్లైంట్లు అంత సంఖ్యలో కాదు అని FBI క్లారిటీ ఇచ్చింది. అలాగే మూడో క్లారిటీ ఏమిచ్చిందంటే ఇది అమెరికా భద్రతకు ఏ రకంగా ప్రమాదం కాదు, ఇట్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ అని ప్రకటించేసింది. నాలుగవది ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ, అమెరికా పౌరుల భద్రత కూడా ఈ ఆబ్జెక్ట్స్ వల్ల, ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ డ్రోన్స్గా చెప్తున్న ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏ రకమైన ప్రమాదము లేదు అని అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ ట్రంప్ ఊరుకుంటాడు, ఎవరు ఊరుకున్నా. ట్రంప్ ఉన్నది లేనిది ఉన్నది ఏది పడుతుందే మాట్లాడే అనుభవం ఉన్న నాయకుడు కదా. అందులో ఇప్పుడు ఆయన అధికారాన్ని చేపట్టే దశలో ఉన్నాడు. ట్రంప్ వెంటనే బైడెన్ ప్రభుత్వం పైన విమర్శలు మొదలుపెట్టాడు. బైడెన్ ప్రభుత్వం ఏదో దాస్తోంది అమెరికా ప్రజల నుంచి, అసలు మీరు ఏంటో చెప్పండి, ఎందుకు దాస్తున్నారు, లేదంటే ప్రజలకే అనుమతి ఇవ్వండి, కాల్చి పడేయండి వాటిని, మీరు ఇలాంటి డ్రోన్లు మీకు కనబడితే షూట్ చేయండి, షూట్ చేస్తానికి అనుమతి ఇవ్వండి అంటూ ట్రంప్ తన సహజ శైలిలో డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ అమెరికా చట్టాల ప్రకారం షూటింగ్ డౌన్ ఎనీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఇస్ ఎ క్రైమ్. ఇష్టం వచ్చినట్టు నేను కాల్చి పడేస్తాను ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను అంటే అది రాంగ్, ఇది ఇల్లీగలే కాదు, చాలా డేంజరస్ కూడా. ఇప్పుడు అది డ్రోన్లో అవునో కాదో కూడా తెలియదు.
అవి స్మాల్ ప్లేన్స్ కూడా ఉండొచ్చు. కొంతమంది అమెరికన్ అధికార వ్యవస్థలు అనేది ఏంటంటే ఇవి చిన్న చిన్న ప్లేన్స్, ఎందుకంటే మనలాగా కాదు. అమెరికాలో పౌరులు కూడా బాగా డబ్బున్న వాళ్ళు కార్లు మెయింటైన్ చేసినట్టు ప్లేన్లు కూడా మెయింటైన్ చేస్తుంటారు. సో ఇవి స్మాల్ ప్లేన్స్, అవి డ్రోన్ల లాగా కనబడుతున్నాయి అంటూ అమెరికాలో కొంతమంది అధికారులు వివరణిస్తున్నారు. అది లేదా ఈ మధ్య కాలంలో డ్రోన్లు విపరీతంగా అన్నిటికీ వాడుతున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా వాడడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏకంగా పెద్ద డ్రోన్ షో కూడా నడిపారు. రాబోయే కాలంలో ఇది పెరుగుతుంది. ఇప్పుడు మనకు స్విగ్గీ, జొమాటో, అమెజాన్లో ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వస్తున్నారు. ఫ్యూచర్లో డెలివరీ బాయ్స్ రారు, మీకు డ్రోన్లే డెలివరీ చేస్తాయి. డ్రోన్లు మీరు ఏ వస్తువు ఆన్లైన్లో కామర్స్ సైట్లో బుక్ చేసినా డ్రోన్, అన్మాన్డ్ డ్రోన్ అంటే మనిషి ఏమి ఉండడు, దానికి ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వచ్చి మీ బాల్కనీలో ఆ వస్తువు పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయేటువంటి టెక్నాలజీ అది. అలాగే ఈవెన్ హ్యూమన్ డ్రోన్స్ కూడా రాబోతున్నాయని, అంటే మన కార్ల లాగానే మనకు డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ మన ఇంటి మీదకి ఎక్కచ్చు, డ్రోన్లో కూర్చోవచ్చు లేదా నిలబడచ్చు, మీరు హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇలా డ్రోన్ల ద్వారా చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల విజయవాడ ఫ్లడ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ను, వాటర్ బాటిల్స్ కూడా ప్రజలకు అందజేసింది. అందువల్ల డ్రోన్లు ఏవైనా కావచ్చు. డ్రోన్లు అంటా అన్నీ ఇల్లీగలే కావాలని లేదు కదా. అలాంటి ఏదైనా సివిలియన్ డ్రోన్స్ అనుకోండి, కాల్చిపడేస్తే వాళ్ళ మీద పెద్ద ఎత్తున మీకు లా సూట్లు ఎదుర్కోవాలి. అమెరికాలో కేసు పడితే మామూలుగా ఉండదు వ్యవహారం. అందువల్ల ట్రంప్ చెప్పాడు కదా అని కాల్చిపడేస్తే చాలా ప్రమాదకరం. తర్వాత కోర్టు కేసుల చుట్టూ తిరగాలి. సో దాంతోపాటు అదేం పోలీస్ సర్వేలెన్స్ డ్రోన్లు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు. అందువల్ల పౌరులు ఏ రకంగా అది ఏదో తెలియకుండా అదొక ప్రైవేట్ వాళ్ళ ఆబ్జెక్ట్ను కాల్చిపడేస్తారు. ఇప్పుడు అందువల్ల అది ట్రంప్ చాలా గ్యాలరీలో సపోర్ట్లు కొట్టడానికి ఈ రకమైన స్టేట్మెంట్లు షూట్ దెమ్ డౌన్ అంటాడు. కానీ అవి నిజంగానే ప్రమాదకరమైన శత్రువుల డ్రోన్లను తెలియకుండా షూట్ చేయలేరు. ఈ మధ్య బోస్టన్లో ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఇద్దరిని పట్టుకున్నారు కూడా. అందులో ఒకడు డ్రోన్ వాడి దగ్గర డ్రోన్ ఉంది, అంటే వాడు ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ ఎగరేయడానికి వచ్చాడు. అందువల్ల ఇట్ కెన్ బి మిచ్యువస్ యాక్ట్ ఆల్సో. ఎవరైనా కావాలని రాత్రిపూట చేస్తున్న వెకిలి చేష్టలు కూడా కావచ్చు. అందువల్ల ఇప్పుడు ఆ డ్రోన్ల విషయం అమెరికా అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. అసలు ఈ డ్రోన్లు ఏంటి, నిజంగానే ఎన్ని డ్రోన్లు ఉన్నాయి? ఒక్కటి మాత్రం అమెరికా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఇందులో ఫారిన్ హ్యాండ్ లేదు, ఇది దేశ భద్రతకు ప్రమాదం కాదు, ప్రజల పౌరుల భద్రతకు కూడా ప్రమాదం కాదని మాత్రం గ్యారంటీ ఇస్తుంది.